నీకు కథ చెప్పనా? అనగనగా చంపల్లో ఒక దొంగల ముఠా ఉందంట. అవునేలప్ప నీకు లక్షలు వస్తున్నాయి కదా నాకెంత నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. బయటికి రారా సచ్చునాడా. వచ్చా ఏంటంట జింత అంటే పేసు, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా పేసు అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. ఇది మ్యాటర్. పాట చాలా బాగుందమ్మా. ఎవరు పాడారు? మా అమ్మ. మరి మీ అమ్మేది? చచ్చిపోయింది. ఈ టైంలో ఫోన్ ఎవడ? హలో, విక్రమరాజుడు బతికున్నాడా? బావా బావా బావా, విక్రమరాజుడు బతికే ఉన్నాడంట. బాబూజీ बाबूजी विक्रम राठौर बच गया बाबूजी। कहाँ कहाँ देखा है तुमने उसे? इकडे हैदराबाद में बाबूजी। क्या होना? बाबूजी पानी समझ दीजिए बाबूजी। तवंडा చంపల్ మొత్తం గడగడలాడించే నా తమ్ముడు టిట్లా దెబ్బతిని కూడా బతికాడ్రా. వీడు మామూలోడు కాదురా. రేయ్, ఎక్కడున్నాడో వెతకండి. అలాగే బాబూజీ. విక్రమ్ సింగ్ రాథోడ్, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా?
హరా తెలి చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. బాబాయ్ మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, డామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలతో చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చి ఒప్పుకోనట్లేదు. నువ్వు తప్ప దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండు గీస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోకట్టాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తిరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేయను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండె సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో బాబాయ్, కాలనీ వాడు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. అత్తిలి, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,100. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులో, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. 50 లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా?
కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుమ్ డిష్యూ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు అమ్మమ్మా టెన్నిస్ అమ్మడు కోర్టంతా దున్నుడు వంగి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది అబ్బో 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 దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప ఓ టెన్నిస్ బంతుల పాప నీ గింతుల కంతటి ఊప ఓ టెన్నిస్ బంతుల పాప నీ గింతుల కంతటి ఊప అది అతిలి తోటల కాప నీ గుత్తుల సోకుల దీప చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు నువ్వెంబిడన్ను లేడేనా అంబరు పెట్ట కేడే చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా FTV డ్రెస్సుల్లో యమహా లుక్స్ Sweet one her body with her caramel skin I'ma smile cause you look at me and give me a grin I'm an offer that a drinker, she's a juice and gin I'm whispering in the ear I said how are you doing FTV డ్రెస్సు వహ వేసుకుంటే మిస్సు FTV డ్రెస్సు వహ వేసుకుంటే మిస్సు ముసలాడు వేసి జీన్సు అడిగాడు ఒక్క ఛాన్సు చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా తా తా ఇక్కడ సౌండ్ చేసింది ఎవరు ఈ హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది ఎవరు చెప్పండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఒంటి మీద అంత బంగారం వద్దండి ఆ మోతకి గుండె ఆగిపోద్దంటే విన్నారా సత్యబాబు హియర్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ ఏమండి మీ బంగారం నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు ప్యాంటోడదీయ మంది పొడిచింది పెద్ద సూది
చింతా చిదా చిదా చింతా కక్క చింతా చిదా చిదా చింతా కక్క చింతా చిదా చిదా చింతా కక్క చింతా చిదా చిదా చింతా కక్క. వచ్చిందిరా దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు.